వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో అడవి మొత్తం తడిసిపోయి వరద పారుతుంటే ఆ అడవిని నమ్ముకుని జీవిస్తున్న కావ్య పిచుక, రాధపావురం, చిన్ని చిలుక, కొంగ రవి, ఆకాష్ కాకి ఒక చెట్టు కొమ్మ మీద పూర్తిగా తడిసిపోయి వణుకుతూ భయపడుతున్నాయి. ఏమే రాధా, ఇలా కొమ్మ మీద ఎంతసేపు ఉందాం చెప్పు. నాకు మాత్రం ఏం తెలుసే, ఒకటి కాదు రెండు కాదు, ఈ వాన వారం రోజులుగా పడుతూనే ఉంది. వరద పారుతూనే ఉంది. వర్షానికి తడిసి మన ఇళ్ళలు మొత్తం కూలిపోయాయి. మన బతుకులు ఇదిగో ఇలా చెట్టు మీద చిక్కుకున్నాయి. ఆకలిగా ఉంది, ఏదైనా దొరికితే బాగుండును. నాకు మాత్రం సమ్మగా ఉందనుకుంటున్నావా చిన్ని? నాకు ఆకలిగానే ఉంది, కానీ ఏం చేద్దాం చెప్పు. తినడానికి ఏం దొరకడం లేదు. నీకు దొరకపోవడం ఏమిటి రవి? కాకపోతే నువ్వు ప్రయత్నం చేయడం లేదంతే. సాహసంతో కూడిన ప్రయత్నం చేస్తే నీతో పాటు మాకు ఆహారం నువ్వు పెట్టగలవు. అవునరా రవి, కొంచెం సాహసం చేయొచ్చు కదరా. ఏమిటే మీరు మాట్లాడేది? నేను సాహసం చేస్తే నా ఆకలి తీరుతుంది, దాంతోపాటు మీ ఆకలి కూడా తీరుస్తానా? ఇంతకు ఆ సాహసం ఏమిటో చెప్పండి. వెరీ సింపుల్. ఎలాగో వరద పోతుంది కదా, వరద పోతే ఆ వరదలో కూడా చేపలుంటాయి కదా అని కావ్య పిచ్చుక రాధపావురం చెబుతుంటే రవి కొంగకి విషయం అర్థమైంది. వెంటనే కంగారు పడుతూ, మీకు దండం, అంత సాహసం నేను చేయలేను. అలా అంటే ఎలా చెప్పు రవి? మనమందరం ఫ్రెండ్స్. ఇంతకాలం మన మధ్య ఉన్న మనస్పర్ధల గురించి ఇప్పుడు ఆలోచించే సమయం కాదు, సందర్భం అంతకన్నా కాదు. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి శుభ్రమైన నీరు లేదు. ఇక మనం బతికేదెలా? ఇప్పటికే ఇలా ఈ చెట్టు కొమ్మ మనమందరం కలిసిమెలిసి 3 రోజులుగా ఉన్నాం. ఆకలిని తట్టుకున్నాం, దాహాన్ని తట్టుకున్నాం. కొంచెం కొంచెం ఓపిక నశించిపోతోంది, నీరసం వస్తోంది. ఇంకొక రోజు గడిస్తే పట్టు అదుపు తప్పి వరదలో కొట్టుకుపోవడం జరుగుతుంది. అలా కొట్టుకుపోతున్న తోటి పక్షిని చూసి బాధపడడం కంటే నువ్వు సాహసం చేసి ఆహారం సంపాదిస్తే నువ్వు బతుకుతావు, మమ్మల్ని బతికిస్తావు. ఆలోచించరా రవి. వర్షంలో తడిసి మీ బుర్రలు పనిచేయడం లేదే. ఇంత వరదలో ఎక్కడైనా చేపలుంటాయా? మన అదృష్టం బాగుండి చేపలుంటే మనకు ఒకసారి కాకపోయినా ఒకసారి కనబడేటివి కదా. ఇలా మనం 3 రోజుల నుంచి ఉంటున్నాం, ఒక్క చేప అయినా కనబడిందా? లేదు కదా. వరదలో చేపలే లేనప్పుడు నేనెంత సాహసం చేస్తే మాత్రం ఏమిటి లాభం చెప్పండి అని రవి కొంగ అనగానే అన్ని పక్షులు ఆలోచనలు పడ్డాయి. నువ్వు చెప్పేది కూడా వాస్తవమే. ఇక మనం బతికే అవకాశం లేదా? ఇలా వర్షంలో తడుస్తూ ఆకలితో నీరసంగా మారి ఓపిక లేక వరదలో పడి కొట్టుకుపోవాల్సిందేనా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిగతా పక్షులకు జాలి కలిగింది. ఏం చేయాలో వాటికి అర్థం కావడం లేదు. దిగులుగా పడ్డాయి. ప్రతి ఒక్క పక్షి మనసులో చనిపోతామనే భయం ఏర్పడింది. మౌనంగా వరదను చూస్తుంటాయి. అప్పుడు వాటి దగ్గరికి రౌడీ గ్రద్ద వచ్చి కొమ్మ మీద వాలింది. గ్రద్ద పరువుకు కొమ్మ ఊగుతూ ఉండటంతో ఆ కొమ్మ మీద ఉన్న పక్షులన్నీ ఊగుతూ కంగారు పడుతూ గట్టిగా ఉన్నాయి. గ్రద్దను చూడగానే వాటికి కోపం వచ్చింది, భయం కూడా వేసింది. గట్టిగా కోపంగా, నీకసలు బుద్ధుందా? నీ బరువుకు నువ్వు ఆవేశంగా వచ్చి కొమ్మ మీద వాలితే 3 రోజులుగా ఇదే కొమ్మ మీద ఉంటున్న మా పరిస్థితి ఏం కావాలి? కొంచెం కూడా ఆలోచించవు. ఏమిటే చిన్ని, వాయిస్ ఎక్కువ అవుతోంది. నీకెంత కావాలో అంత తీసుకో. ఓహో, ఎలాగో చనిపోతున్నామనే కదా నాతో ఇలా మాట్లాడుతున్నారు. నువ్వేమైనా అనుకో, మాకు ఎలాంటి భయం లేదు, బాధ లేదు. సరేలే, మీతో కాదు వాదన ఎందుకు చెప్పండి. నేనొచ్చిన పని గురించి చెప్తాను, మీరందరూ ఆలోచించుకొని నాకు చెప్పండి అని రౌడీ గ్రద్ద చెప్పగానే అంత వర్షంలో తడుస్తున్నప్పటికీ కూడా పక్షులలో రౌడీ గ్రద్ద ఏం చెబుతుందనే టెన్షన్ స్పష్టంగా కనపడుతోంది. పక్షులన్నీ బిక్కుబిక్కుమంటూ రౌడీ గ్రద్దను చూస్తుంటాయి. 3 రోజుల వర్షానికి పూర్తిగా తడిసిపోయారు. 3 రోజుల నుంచి ఎవరు ఏం తినడం లేదు, చుక్క నీళ్లు తాగింది లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఒంట్లో ఓపిక మొత్తం పోతుంది. అప్పుడు వరదలు పడి కొట్టుకుపోవడం కంటే మీలో ఒక్కొక్కరు మీకు మీరుగా నా ఆహారం అయితే బాగుంటుంది. నేను మరింత ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటుంది. ఏమంటారు అని చెప్పగానే పక్షులన్నీ ఒకరినొకరు చూసుకున్నాయి. కావ్య పిచ్చుక సమయస్ఫూర్తిగా, ఇప్పుడే కదా చెప్పావు, మేం మాట్లాడుకొని ఆలోచించుకొని నీకెవరు ముందున్నది చెప్తాను, తమరు మరొక చోటుకు వెళ్ళండి అని చెప్పగానే రౌడీ గ్రద్ద కావ్య పిచ్చుక మాట మీద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉండగా వరదలా గులాబీ రంగులో గొడుగు కొట్టుకు రావడం కనిపిస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కావ్య పిచ్చుక ధైర్యంతో సాహసం చేసి
గులాబీ గొడుగును తీసుకొని కొమ్మ మీద వచ్చింది. ఆ గొడుగును చూసి అన్ని పక్షులు సంతోషపడ్డాయి. కావ్య పిచ్చుక గొడుగును విప్పింది. పెద్ద గొడుగు. ఈ గొడుగు ఇంత పెద్దలా ఉందంటే ఇది ఖచ్చితంగా మాయా గొడుగులా ఉందనిపిస్తోంది. ఎవరు తడవకుండా అందరూ ఆ గొడుగు కిందకి రండి, వెచ్చగా ఉంది అని చెప్పగానే పక్షులన్నీ ఆ గులాబీ గొడుగు కిందకు వచ్చాయి. కావ్య పిచ్చుక చెప్పినట్టు ఆ గొడుగు కింద వెచ్చగా ఉంది. పోతున్న ప్రాణాలు తిరిగి మళ్ళీ ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆ రౌడీ గ్రద్ద వచ్చి అడిగితే ఏం చెబుతాం? ఇష్టం లేదని చెబుదాం. అలా చెప్తే రౌడీ గ్రద్ద ఊరుకోదు, దాడి చేస్తుంది. నాకెందుకు ఆ రౌడీ గ్రద్ద దాడి చేయకుండా ఈ గొడుగు మనల్ని కాపాడుతుంది అనిపిస్తోంది అని అంటుండగా రౌడీ గ్రద్ద దగ్గరకొచ్చింది. గొడుగు తప్ప పక్షులు కనపడటం లేదు దానికి. అయోమయంగా చూస్తూ, ఇదేమిటి, గొడుగు మాత్రమే కనపడుతోంది, పక్షులు కనపడటం లేదు, ఎక్కడికెళ్ళాలివి అని రౌడీ గ్రద్ద అంటున్న మాటలు వింటూ మాయా గొడుగు కింద పక్షులు సంతోషపడుతుంటాయి. రౌడీ గ్రద్ద మనకు కనపడుతోంది, కానీ మనం తనకు కనపడటం లేదు. అంటే ఇది ఖచ్చితంగా మాయా గొడుగే కదా? అవును, ఇది ఖచ్చితంగా మాయా గొడుగే. దీనిని మనం ఎక్కడైనా పెట్టుకుని జీవించవచ్చు అనిపిస్తోంది అని అన్ని పక్షులు మాట్లాడుకొని మాయా గొడుగును ఒక చోట పెట్టుకుని వంట చేసుకుంటూ జీవిస్తూ ఉంటాయి. చల్లని గాలి, దారుణమైన వర్షం. అడవిలో సవతి తల్లి కావ్య పిచ్చుక గొడుగు పట్టుకొని తన పిల్లలు కాని చిన్నారి రాణి పిచ్చుకని చిట్టి తేజ్ కాకిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక చెట్టు కింద నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తుండగా, చలి పెడుతోంది పిన్ని, ఇలా చెట్టు పెద్ద బండరాయి కాకుండా ఏదైనా ఇల్లు చూడు పిన్ని, మనం అందులోకి వెళ్ళుందాం. అవును పిన్ని, అక్క చెప్పినట్టు ఏదైనా ఇల్లు చూడు పిన్ని, ఇంతలా గాలి వీస్తూ దారుణంగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చెట్టు కింద రాళ్ల పక్కన నిలబడి ఉండటం అంత మంచిది కాదు పిన్ని, ప్రమాదం, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. పిల్లలు, ఇదంతా నాకు తెలీదా చెప్పండి? కాకపోతే మనం ఈ అడవిలో కొత్తగా వచ్చాం, ఉండటానికి ఎక్కడా ఒక ఇల్లు కనపడటం లేదు. సహాయం అడుగుదామంటే ఒక పక్షి కూడా కనపడటం లేదు. ఇంత వర్షంలో ఈ చల్లని గాలిలో మిమ్మల్ని తీసుకొని ఎటు వెళ్లాలో తెలియక ఇలా చెట్టు కింద నిలబడి ఉన్నాను. చెట్టు కింద ఉండటం ప్రమాదమే, కానీ ఇప్పుడు మనకు తప్పదు అని చెప్తుండగా ఒక కొమ్మ విరిగి ధనేల్మని వాటి ముందు పడింది. అది చూసి రాణి పిచ్చుక తేజ్కాకి భయపడ్డాయి. సవతి తల్లి కావ్య పిచ్చుక అది గమనించి, భయపడకండి పిల్లలు, నేనున్నాను కదా, మీకేమీ కాదు. మీ అమ్మ చనిపోతూ మిమ్మల్ని నాకు అప్పగించి వెళ్ళిపోయింది. నా ప్రాణం పోయినా మీకేం కాకుండా చూసుకుంటాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. ఈ చెట్టు కింద వద్దు పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. అవును పిన్ని, ఒక కొమ్మ విరిగిందంటే మరొక కొమ్మ కూడా విరిగిపడడానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. సరే పిల్లలు, నడుచుకుంటూ వెళ్దాం. మీరు మాత్రం గొడుగు కిందే ఉండండి, పక్కకి వెళ్ళకండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని గొడుగు పట్టుకొని ఆ చెట్టు నుంచి కావ్య పిచ్చుక కొంచెం దూరం నడిచిందో లేదో అవి నిలబడిన చోట ఒక కొమ్మ విరిగిపడింది. అంతే, మూడు అయోమయంగా ఒకదానినొకటి చూసుకున్నాయి. పదండి పిల్లలు, మనమిలా చెట్ల కింద ఉండటం అంత మంచిది కాదనిపిస్తోంది. తొందరగా పదండి, ఏదో ఒక గూడు చూసుకోవాలి, లేదంటే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి తన పిల్లల్ని తీసుకొని కావ్య పిచ్చుక కొంచెం ముందుకు నడవగానే ఆకాష్ కాకి ఇల్లు కనపడింది. దీపం వెలుగులో ఆకాష్ కాకి కిటికీ దగ్గర కూర్చుని వేడివేడి పప్పులు తింటూ ఉంటుంది. కావ్య పిచ్చుక, రాణి పిచ్చుక, తేజ్ కాకి సంతోషపడ్డాయి. పిన్ని, అక్కడేదో ఇల్లుంది, అందులో ఎవరో ఉన్నారు, పద పిన్ని, ఆ ఇంటికి వెళ్లి సహాయం చేయమని అడుగుతాం. అవును పిన్ని అని పిల్లలు అనగానే కావ్య పిచ్చుక కాదనలేకపోయింది. పిల్లల్ని తీసుకొని ఆ ఇంటికొచ్చింది. తలుపు మీద గట్టిగా కొట్టింది. కిటికీ దగ్గరున్న ఆకాష్ కాకి తలుపు కొట్టిన చప్పుడు విని, ఇంత వర్షంలో నా ఇంటికి ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉండగా కావ్య పిచ్చుక మళ్లీ తలుపు కొడుతుంది. అది విని ఆకాష్ కాకి వచ్చి తలుపు తీస్తుంది. ఎదురుగా కావ్య పిచ్చుక, చిన్నారి రాణి పిచ్చుక, చిన్నారి తేజ్ కాకి కనబడింది. కావ్య పిచ్చుకను చూసి నమ్మలేకపోయింది. కావ్య పిచ్చుక కూడా అక్కడ ఆకాష్ కాకిని చూసి నమ్మలేకపోయింది. కావ్య, నువ్వా? నువ్వేంటిక్కడ? ఆకాష్, ఇది నీళ్ళేనా? హో సారీ కావ్య, ముందుగా ఇంట్లోకి రండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో ఇంట్లోకి వెళ్ళింది. కావ్య, పిల్లలు, అక్కడ కట్టెల పొయ్యి వేడిగానే ఉంది, చలి కాసుకోండి అని చెప్పగానే కావ్య పిచ్చుక తన పిల్లలతో కలిసి నిప్పులతో ఉన్న పొయ్యి దగ్గరికి వచ్చింది. ఆ పొయ్యి చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నాయి. పప్పులు తీసుకొని వాటి దగ్గరికి వచ్చింది. పిల్లలు, ఈ పప్పులు తింటూ ఉండండి, వేడివేడిగా బాగున్నాయి అని చెప్పగానే
పిల్లలు కావ్య పిచ్చుకను చూశాయి. ఆ చూపుల్ని అర్థం చేసుకొని, చెప్పు కావ్య, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు, అలాగే నేను నీతో మాట్లాడాలి. తినండి పిల్లలు, తను ఆకాష్, మేమిద్దరం కలిసే చదువుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఓహో పిన్ని, నువ్వు మమ్మీతో చెప్పేదానివి కదా, ఆ బాబాయ్ ఈ కాకి బాబాయేనా అని అనగానే కావ్య పిచ్చుక నవ్వింది. ఆకాష్ కాకి కూడా నవ్వుతూ, పిల్లలు మీరు వేడివేడిగా తింటూ ఉండండి, మేమిద్దరం కాసేపు ఆ కిటికీ దగ్గర మాట్లాడుకుంటాం. కొట్టుకోకుండా తినండి పిల్లలు, ఇంకా కావాలంటే ఈ కాకి బాబాయ్ పెడతాడు అని చెప్పి ఆకాష్ కాకి కావ్య పిచ్చుక రెండూ కలిసి కిటికీ దగ్గరకొచ్చాయి. రెండూ మాట్లాడుకుంటున్న మాటలు పిల్లలకు వినబడుతున్నాయి. ఏం జరిగింది కావ్య? మా బావ నా మీదున్న ఇష్టంతో మా అక్కను చంపేశాడు. పిల్లల వంకతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిజం తెలిసి నేను పిల్లల్ని తీసుకొని పారిపోయి ఇలా వచ్చాను. అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు కలిసావు, లేదంటే ఈ అడవిలో మా పరిస్థితి ఎలా ఉండేదో ఏమో అని చెబుతూ బాధపడింది. ఆకాష్ కాకి ఓదార్పుతో, బాధపడకు కావ్య, నా దగ్గరకు వచ్చావు కదా, నేను చూసుకుంటాను. మనం పెళ్లి చేసుకుందాం, అప్పుడు మనల్ని ఎవ్వరు ఏమనరు, వేరు చేయలేరు. ఏమంటావు ఆకాష్? మరి మీ అక్క పిల్లలు? అర్థం కాలేదు ఆకాష్. అదే కావ్య, మనం పెళ్లి చేసుకుంటే మీ అక్క పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళెక్కడుంటారు? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? నీ ఉద్దేశం అర్థమైంది ఆకాష్. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, పిన్ని అని పిలిపించుకుంటూ సవతి తల్లిగా ఉంటాను. అది కాదు కావ్య, రేపు మనకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, కలిసి కాపురం చేయడం లేదు. ఇక ఎలా పుడతారు పిల్లలు? నా ఉద్దేశం నీకు సరిగ్గా అర్థం కాలేదు కావ్య. అర్థమైంది ఆకాష్, ఒక నిమిషం కూడా నీ ఇంట్లో ఉండను, నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు కోపం వద్దు కావ్య, ఆలోచన కావాలి. నేను చెప్పింది నచ్చకపోతే వర్షం వెలిసిన తర్వాత వెళ్ళు, ఇప్పుడు మాత్రం ఇక్కడే ఉండు. ఉండను ఆకాష్, ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పిస్తావు. నేను నా పిల్లలను అనాథలను చేయలేను అని చెప్పి కిటికీ దగ్గర నుంచి పొయ్యి దగ్గరికి వచ్చింది. ఆ మాటలు విన్న రాణి పిచ్చుక తేజ్కాకి అమ్మ ప్రేమ పంచే పిన్ని దొరికినందుకు మేము అదృష్టవంతులమనుకొని ఆ రోజు నుంచి కావ్య చెప్పినట్టుగా వినడం మొదలు పెడతాయి. కొన్నాళ్లు అదే అడవిలో ఒక ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించసాగాయి. ఓ రాత్రివేళ దట్టమైన అడవి ప్రాంతం. ఒక చెట్టు కొమ్మ మీదున్న దెయ్యం పిచ్చుక భయంకరంగా అరుస్తూ దిక్కులు చూస్తుండగా లాంతర్ పట్టుకుని వెళ్తున్న గ్రద్ద కనపడుతోంది. వెళ్ళు వెళ్ళు, నువ్వెక్కడికి వెళ్ళినా నా నుంచి నీ పిల్లల్ని కాపాడుకోలేవు. నేను నీ పిల్లల్ని చంపకుండా వదిలిపెట్టను అని ఆ కొమ్మ మీద నుంచి ఎగిరి గ్రద్ద ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. గ్రద్ద మాత్రం దిక్కులు చూస్తూ లాంతర్ పట్టుకుని గుహలోకి నడుచుకుంటూ వెళ్ళింది. భయభయంగానే, ఈరోజు ఎలాగైనా పావురం స్వామిని కలిసి ఆ దెయ్యం పిచ్చుకొని అంతం చేసే మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ తీసుకెళ్ళాలి, అంతం చెయ్యాలి. లేదంటే అది నా భర్తను చంపేసినట్టే నా పిల్లల్ని కూడా చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది అని అనుకుంటూనే ఆ గుహ మొత్తం చూసింది. అప్పుడు గ్రద్దకు ఒక చోట ఒక రాయి మీద కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న పావురం కనపడింది. గ్రద్దకి చాలా సంతోషమేసింది. జాగ్రత్తగా నడుచుకుంటూ పావురం దగ్గరికెళ్ళింది. లాంతర్ను పక్కన పెట్టి దండం పెట్టింది. పావురం నెమ్మదిగా కళ్ళు తెరిచి, చేజారిన తర్వాత వస్తే ఫలితం ఏమిటి గ్రద్దా అని పావురం అనగానే అయోమయంగా చూస్తూ, అలా అనొద్దు స్వామి, ఎలాగైనా నా పిల్లలు బతకాలి. ఏం చేసినా దెయ్యం పిచ్చుక చేతిలో నీ పిల్లలు చావడం తప్పదు. అది దెయ్యం పిచ్చుక పగ, ప్రతీకారం. అప్పుడు దాని ఆత్మ పరమాత్మలో కలుస్తుంది. అప్పటి వరకు ఏం చేసినా, ఎంత చేసినా, ఎలా చేసినా ఫలితం ఉండదు. ప్రాణాలతో నీ పిల్లలు నీకు దక్కరు అని పావురం చెప్పగానే గ్రద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా, ఎన్నో శక్తులు, మహిమలున్న మీరే అలా అంటే ఎలా స్వామి? నేను చెబుతున్నానంటే నువ్వు అర్థం చేసుకోవాలి గ్రద్ద. నీ పిల్లలను ఆ దెయ్యం పిచ్చుక నుంచి ఎలాగైనా ఏం చేసైనా కాపాడుకోవడానికి నువ్వు నా దగ్గరకొచ్చావు. నీ పిల్లల్ని ఎలాగైనా ఏ విధంగానైనా చంపడానికి ఆ దెయ్యం పిచ్చుక నీ ఇంటి వైపు వెళ్తోంది. భయంతో బతుకుతున్నాను స్వామి, ఇక మీరు భయపెట్టకండి, నా బిడ్డల్ని ఎలాగైనా కాపాడండి. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు గ్రద్ద. ఈ విషయంలో నేను మాత్రం ఏ విధంగా సాయం చేయలేను. మంత్రం చెప్పలేను, యంత్రం ఇవ్వలేను. నీ ధైర్య సాహసాలతోనే నీ పిల్లలను కాపాడుకోగలవు. ఆ ధైర్యం లేకనే మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను స్వామి, నా పిల్లలను కాపాడండి.
అని పావురం స్వామిని గ్రద్ద వేడుకుంటుంటే దెయ్యం పిచ్చుక గ్రద్ద ఇంటి కిటికీ మీద వాలింది. లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. దెయ్యం పిచ్చుకకి ఏమీ కనపట్టం లేదు. తన పిల్లలతో ఇంట్లో పడుకొని ఇంటికి పూర్తిగా చీకటి చేసింది. ఆ గ్రద్ద ఉద్దేశమేమిటో నాకు అర్థమైంది. కానీ తెలివి తక్కువ దానిని కాదు, నాకున్న శక్తుల గురించే తెలీదు అని దెయ్యం పిచ్చుక ఆ ఇంట్లో వెళ్ళింది. అంతే, ఆ ఇంట్లో ఒక విధమైన వెలుగు వచ్చింది. దెయ్యం పిచ్చుక నవ్వుతూ మంచం వైపు చూసింది. ఆ మంచం మీద గ్రద్ద లేదు, దాని పిల్లలు లేరు. దెయ్యం పిచ్చుక ముఖంలో నవ్వు లేదు. కోపంగా చూస్తూ, గ్రద్ద లేదు, దాని పిల్లలు లేవు అంటే అది ఇక్కడ కాకుండా మరెక్కడో ఉంటుందన్నమాట. ఎక్కడుంటుంది? నాకు తెలియకుండా తన పిల్లలను ఎక్కడ దాచిపెడుతుంది? ఎక్కడ జీవనం సాగిస్తుంది? దానికి చిలుక, కాకి, కొంగ సహాయం చేస్తుంటాయి కదా అని అనుకుంటూ ఉండగా ఇంతకుముందు లాంతర్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిన గ్రద్ద గుర్తుకు వస్తుంది. అమ్మ నా గ్రద్ద, లాంతర్ పట్టుకొని అటు నడుచుకుంటూ వెళ్తున్నావంటే నన్ను డైవర్ట్ చేయడానికని అనుకున్నాను. కానీ ఇలా నీ పిల్లల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి అక్కడెక్కడ దాచిపెట్టావని అనుకోలేదు. వస్తున్నా, నువ్వు వెళ్ళిన వైపే వస్తున్నాను అని దెయ్యం పిచ్చుక గ్రద్ద ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. గ్రద్ద మాత్రం పావురం స్వామిని బతిమాలుతూ ఉంటుంది. గ్రద్ద, మంత్రం చెప్పలేను, యంత్రం ఇవ్వలేను, కానీ సలహా ఇవ్వగలను. ఇక నీ సామర్థ్యం మీదే నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ సలహా ఏమిటో చెప్పండి స్వామి. నా ప్రాణాలను దారబోసి నా శక్తిని, నా తల్లి ప్రేమను చూపిస్తాను. దెయ్యం పిచ్చుకకి అగ్గంటే భయం. నిప్పు నీ దగ్గర ఉన్నంత వరకు ఆ దెయ్యం పిచ్చుక నిన్నేమీ చెయ్యదు. ఇక నుంచి నిప్పునెప్పుడు నీ దగ్గర పెట్టుకోవాలి. నిన్ను నీ పిల్లలను కాపాడేది ఆ నిప్పు మాత్రమే. ఇక వెళ్ళు అని చెప్పగానే గుండె నిండా దెయ్యం పిచ్చుక నుంచి తన పిల్లలను కాపాడుకోగలను అనే గుండె ధైర్యంతో ఆ గుహ నుంచి గ్రద్ద బయటకొచ్చింది. లాంతర్ పట్టుకొని ముందుకు నడుస్తూ, నా అంచనా ప్రకారం దెయ్యం పిచ్చుక నా ఇంటికి వెళ్ళుంటుంది. అక్కడ నేను, నా పిల్లలు దానికి కనబడం. దాంతో మరింత కోపం తెచ్చుకుంటుంది. నా ఫ్రెండ్స్ చిలుక, కాకి, కొంగ వీటిలో ఏదో ఒక దాని దగ్గర నా పిల్లలున్నారని అనుకుంటుంది. కానీ నా పిల్లలు వాటి దగ్గర లేరు అని అనుకుంటూ అలా ఆకాశంలోకి ఎగురుతుంది గ్రద్ద. దెయ్యం పిచ్చుక చిలుక ఇంటికి వచ్చింది. చిలుక భయపడుతూ, నాకు తెలుసు పిచ్చుక, నువ్వు ఖచ్చితంగా నా ఇంటికి వస్తావని. నేను కూడా నిన్ను చూడాలనే అనుకున్నాను. పోనీలే, గ్రద్ద పుణ్యమా, నిన్ను చూశాను. ఎలా ఉన్నావు? ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చింది నీతో నేను బతికున్నప్పుడు గడిపిన క్షణాల గురించి మాట్లాడడానికి కాదు. అందుకే నేను ముందే చెప్పేశాను గ్రద్దకి థ్యాంక్స్ చెప్పుకోవాలని. అంటే గ్రద్ద పిల్లలు నీ దగ్గర లేరన్నమాట. చూస్తున్నావు కదా పిచ్చుక, నా ఇంటిని ఎక్కడైనా కనిపించినా, శబ్దం చేసినా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. నేనేమీ అభ్యంతరం చెప్పను. తీసుకెళ్లొద్దని నేను నిన్ను బతిమాలను. అంత ఖచ్చితంగా చెబుతున్నావంటే ఆ గ్రద్ద పిల్లలు నీ దగ్గర లేరని అర్థమైంది. అయితే ఖచ్చితంగా కాకి దగ్గరే ఉండుంటారు. కాకి దగ్గరే తేల్చుకుంటాను. నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను పిచ్చుక. ఇప్పుడు నేను బతికున్న నీ స్నేహితురాల్ని కాదు చిలక, చనిపోయి దెయ్యమైన దెయ్యం పిచ్చుకని. నాతో నువ్వు మాట్లాడేదేముంటుంది చెప్పు. వస్తాను. గ్రద్ద పిల్లల్ని చంపాలని టార్గెట్ పెట్టుకున్నాను. చంపేయాలి. అది కాదు పిచ్చుక అని చెప్పబోతుండగా దెయ్యం పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏ పక్షికి తెలియకుండా అడవిలో గ్రద్ద ఒక గూటిని ఏర్పాటు చేసుకొని ఆ గూటిలో తన పిల్లలతో ఉంటుంది. ఇప్పుడు గ్రద్ద ఆ ఇంటికొచ్చింది. గ్రద్ద ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది. గ్రద్ద మంచం మీద పడుకున్న తన పిల్లల్ని చూస్తూ, ఆ దెయ్యం పిచ్చుక ఎలాగైనా నా బిడ్డల్ని తినేస్తానని చెప్పింది. ఏ క్షణమైనా రావచ్చు, ఎప్పుడైనా దాడి చెయ్యొచ్చు. నా బిడ్డలను నేను కాపాడుకోకుంటే తల్లిని ఎలా అవుతాను? రానివ్వు. ఆ దెయ్యం పిచ్చుక చావు ఈరోజు నా చేతుల్లో తప్పదు అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. దెయ్యం పిచ్చుక కాకింట్లోకి వెళ్ళింది. కాకి భయభయంగా చూస్తూ ఉంటుంది. తన ఇంట్లోకి వచ్చిన దెయ్యం పిచ్చుకను చూస్తూ భయపడుతున్న కాకి, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నేనేమి నీకు అపాయం తలపెట్టలేదు. ప్రమాదం కానీ నమ్మకద్రోహం కానీ చేయలేదు కదా. భయపడక కాకి, నేను నిన్నేమీ చెయ్యను. నీకు నాకు ఎలాంటి విరోధం లేదు. శత్రుత్వం అంతకంటే లేదు. మరి నా ఇంటికి ఎందుకు వచ్చినట్టు పిచ్చుక? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా కాకి? తెలిస్తే నేనెందుకు అడుగుతాను పిచ్చుక? నా గురించి నీకు బాగా తెలుసు కదా. నువ్వు బతికున్నప్పుడు మనం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం.
చనిపోయి దెయ్యం అయ్యాక అన్నీ మర్చిపోయావా పిచ్చుక? ఇప్పుడు నాకు అవన్నీ గుర్తులేవు. ఒకవేళ ఉన్నా గుర్తుకు రావు. నేను వాటిని గుర్తు చేసుకోను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఆ గ్రద్దని తన పిల్లల్ని చంపడం. నిజం చెప్పు కాకి, ఆ గ్రద్ద తన పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంటుంది? చెప్పు కాకి అని దెయ్యం పిచ్చుక అడుగుతుంటే విచారంగా కిందకు తలపెట్టిన కాకి తనలో తను, గ్రద్ద గురించి తన పిల్లల గురించి చెప్తే ఆ గ్రద్ద ఘోరంగా తన ముక్కుతో పొడిచి పొడిచి చంపుతుంది. తన కాళ్లతో నన్ను 2 ముక్కలు చేస్తోంది. కసి తీరలేదని నా పేగులను, వామ్మో వద్దులే, గ్రద్దతో పెట్టుకోవడం అంత మంచిది కాదు. దానికంటే దెయ్యం పిచ్చుక ఎంతో బెటర్. తెలీదని ఏడుపు ముఖం పెడితే అది నిజమని నమ్మి నన్ను ప్రాణాలతో వదిలిపెడుతుంది, నా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటుండగా కాకిని చూస్తున్న దెయ్యం పిచ్చుక, చూడు కాకి, నువ్వు ఏడుపు ముఖం పెట్టగానే నిన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు అని అనగానే కాకి షాక్ అవుతుంది. కళ్ళు పెద్దవి చేసి దెయ్యం పిచ్చుకను చూస్తుంది. మళ్ళీ తనలో, వామ్మో, ఇది దెయ్యమయ్యాక మనసులో అనుకుంటున్న మాటలు కూడా వింటోంది, ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని అనుకుంటూ అయోమయంగా చూస్తుంది. అర్థమైంది కాకి, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు. సరే, ఆ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో నాకు చెప్పొద్దు, నేనే తెలుసుకుంటా. కాని ఒక్కటి మాత్రం చెప్పు కాకి. ఏమిటి దెయ్యం పిచ్చుక? మనకు పెళ్లి జరిగి మనకు పిల్లలు పుట్టినప్పుడు ఈ గ్రద్ద వచ్చి నన్ను పిల్లల్ని ఎంత బతిమాలినా వినకుండా దారుణంగా కిరాతకంగా నువ్వు చూస్తుండగానే చంపేసి తింటున్నప్పుడు నువ్వేం చేస్తావు? మన పిల్లల్ని, నిన్ను ఆ గ్రద్ద నుంచి రక్షించడానికి నాకున్న శక్తిని, బలాన్ని వాడతాను, పోరాడతాను. అయినా కాపాడుకోలేకపోయావు, నువ్వు బలయ్యావు. మన కుటుంబం చావుకు కారణమైన వాణ్ణి దెయ్యమై వేటాడి వెంటాడి చంపేస్తాను. ఇప్పుడు నేను చేస్తున్నది అదే కాకి అని చెప్పి దెయ్యం పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి ఊపిరి పీల్చుకుంటుంది. దెయ్యం పిచ్చుక ఒక చెట్టు మీద వాలింది. ఈ గ్రద్ద తన పిల్లల్ని తీసుకొని అడవి నుంచి మాత్రం వెళ్ళిపోలేదు. ఇదే అడవిలో ఎక్కడో ఒకచోట దాక్కుని ఉంది. తన పిల్లల్ని కాపాడుకుంటోంది. కాని ఎక్కడా, ఎలా? తన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఆహారం కావాలి. గ్రద్ద కానీ గ్రద్ద పిల్లలు కానీ మాంసం తప్ప మరేం తినవు కదా. మరి ఈ గ్రద్ద ఎక్కడి నుంచి మాంసం తీసుకుపోతుంది? ఎలా తీసుకెళ్తోంది? గ్రద్దకి ఎవరో సహాయం చేస్తున్నారు. ఆ చేస్తున్నది ఎవరన్నది తెలుసుకోవాలి. అప్పుడే నేను దాక్కున్న గ్రద్దను చూడగలను, దానిని దాని పిల్లల్ని చంపగలను అని అనుకుంటూ ఉండగా దెయ్యం పిచ్చుకకి పారుతున్న సెలయర్ సౌండ్ వినబడుతుంది. ఇక్కడెక్కడో సెలయేరు ఉన్నట్టుంది. ఆ సెలయేరులో ఏదో కదులుతున్న సౌండ్ వస్తోంది. బహుశా గ్రద్ద కావచ్చు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి సెలయేరు దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో ఆ సెలయేరులో కొంగ చేపలు పడుతూ ఒక రాయి మీద పెడుతూ కనపడుతుంది. అప్పుడు దెయ్యం పిచ్చుకకు అర్థమైంది, ఈ కొంగే ఇలా చేపలు పట్టి గ్రద్దకు తీసుకెళ్ళిస్తుందని. పిచ్చుక ఒక బండరాయి మీద వాలింది. హలో కొంగగారు అని చెప్పగానే కొంగ చేపలు పట్టడం మానేసి దెయ్యం పిచ్చుకను చూస్తోంది. అంతే, కొంగ హడలిపోతుంది. అక్కడ్నుంచి పారిపోవాలని దిక్కులు చూస్తోంది. పారిపోయే ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. నన్నేం చేయకు, నన్ను వదిలిపెట్టు, నేను నీ జోలికి రాలేదు, నిన్నేమీ అనలేదు. వదిలిపెడతాను కానీ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో చెప్పు. అది చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. నిజం చెప్తున్నాను దెయ్యం పిచ్చుక, ఆ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో తెలీదు. అవునా? సరేలే, ఇంతలా చేపలు పట్టి ఒడ్డుకేస్తున్నావు, ఎవరి కోసం? నా కోసమే పిచ్చుక, నిద్ర పట్టడం లేదని అలా షికారుకొచ్చాను. అప్పుడు నాకు సెలయేరులో ఆడుకుంటున్న చేపలు కనపడ్డాయి. అన్ని చేపలను ఒకేసారి చూడ్డం మొదటిసారి. అంతే, పట్టి పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి కదా. ఇప్పుడు పట్టి పెట్టుకుంటున్నావు అంతే కదా? అవును, అంతే అంతే. ఎందుకంతలా కంగారు పడుతున్నావు? గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో నీకు తెలుసు, కానీ చెప్పవు. ఇప్పుడు చూడు అని చెప్పి దెయ్యం పిచ్చుక రాయి పట్టుకుని కొంగ మీదకు దాడి చేసింది. తలకి దెబ్బ తగలడంతో కొంగ అడ్డం పడింది. దెయ్యం పిచ్చుక అక్కడ్నుంచి ఎగిరి ఆ పక్కనే ఉన్న చెట్టు మీద వాలింది. రాయి మీదున్న చేపలను చూస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత గ్రద్ద నెమ్మదిగా దిక్కులు చూసుకుంటూ ఆ చేపల దగ్గరకొచ్చింది. దెయ్యం పిచ్చుక గ్రద్దను చూసి సంతోషపడింది. మొత్తానికొచ్చావు, దొరికిపోయావు అని గ్రద్ద చేపలను తీసుకొని ఎక్కడికి వెళ్తుందో చూడాలనుకుంటుంది. చేపల కోసం వచ్చిన గ్రద్ద సెలయేరు ఒడ్డున పడి ఉన్న కొంగను చూసింది. కంగారు పడుతూ కొంగను లేపింది. లే కొంగ, లేవే,
ఏం జరిగిందో చెప్పు, ఎవరు నిన్నెలా గాయపరిచింది అని అడుగుతుండగా దెయ్యం పిచ్చుకొచ్చి గ్రద్ద ముందు వాలింది. అంతే, గ్రద్ద దెయ్యం పిచ్చుకను చూసి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోతుంటే దెయ్యం పిచ్చుక దాడి చేయడం మొదలుపెట్టింది. కాళ్లతో ముక్కుతో గ్రద్దని పొడవడం, తన్నడం చేస్తూనే గ్రద్ద గాయపరుస్తూ ఉంటుంది. గ్రద్ద బాధపడుతూనే భయపడుతూనే దెయ్యం పిచ్చుక నుంచి తప్పించుకొని రహస్యంగా కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళింది. దెయ్యం పిచ్చుక ఆ ఇంటి కిటికీ దగ్గరకొచ్చి వాలింది. ఓహో, నీ పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటున్నావా? ఈరోజు నువ్వు నీ పిల్లలు నా చేతిలో చస్తారు, నా పగ తీరుతుంది అని అంటుండగా గ్రద్ద తెలివిగా తెచ్చిపెట్టుకున్న కిరోసిన్ డబ్బా తీసుకొని దెయ్యం పిచ్చుక మీద పోసింది. అది కిరోసినని దెయ్యం పిచ్చుక తెలుసుకునేలోపు గ్రద్ద అగ్గిపుల్ల గీసి దెయ్యం పిచ్చుక మీద వేస్తుంది. అంతే, దెయ్యం పిచ్చుక కాలుతూ గ్రద్ద ఇంట్లోకి వెళ్తుంది. గ్రద్ద తెలివిగా ఆ ఇంటి నుంచి బయటకొస్తుంది. దెయ్యం పిచ్చుక కాలిపోతూ గ్రద్ద పిల్లల కోసం చూస్తుంది. కానీ ఆ ఇంట్లో గ్రద్ద పిల్లలు లేవు. దెయ్యం పిచ్చుక కాలిపోయింది.